ఎలాగైనా గెలవాలి అనే కసి మనిషిని ఎంత దూరం తీసుకుని వెళ్ళిద్ది. లోకాన్ని జయించాలనే పిచ్చి మనిషిని ఎలా ఒక మోస్టర్లా మార్చిద్ది. అసలు చావంటే భయం లేని ఒక వ్యక్తి, ఏనాడు విశ్రమించని ఒక కత్తి, తన్ను ఎవరు ఓడించే వాళ్ళు లేరని నిరూపించుకోవడానికి తనకెదురొచ్చిన ప్రతి ఒక్కల్ని చంపేసి ఒక డీమన్ గా మారిన తాకేజో యొక్క కథ ఇది. తను చంపేసిన ఆ మనుషుల యొక్క మౌంటైన్ మీద నుంచొని తను ఆకాశం మీదకి చూస్తే తనకు తన సక్సెస్ కనపల్లా. కిందకి చూస్తే భయంకరమైన ఎంప్టీనెస్. ఇది ఒక నార్మల్ స్టోరీ అయితే కాదు, ఇది ఒక రియల్ మనిషి యొక్క స్టోరీ. తాకేజో అనే ఒక డీమన్ మియామోటో మిషాసిలా ఎలా మారాడో ఇది మనం చూడబోతున్నాం. ఇక్కడ మిసాసి యొక్క కత్తి చేసే ప్రతి శబ్దం మీ అందరికీ అసలు జీవితం అంటే ఏంటో నేర్పించింది. ఇదే రక్తంతో రాసిన మియామోటో మిషాసి యొక్క కథ వేగబాండ్. స్వాగతం టు వేగబాండ్. ఇవాల్టి నుంచి మనం ఒఫీషియల్లీ ది గ్రేటెస్ట్ వేగబాండ్ యొక్క మాంగాని స్టార్ట్ చేయబోతున్నాం. ఈ జర్నీ చాలా క్రేజీ, చాలా బ్యూటిఫుల్ గా ఉండబోతుంది. సో ఇంకేం లేచకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది ఒక ముగిసిపోయిన యుద్ధం నుంచి. ప్రస్తుతం బ్యాటిల్ అయితే అయిపోయింది. ఈ బ్యాటిల్ పేరు సకెగారా బ్యాటిల్. ఇక్కడ వర్షం పడడం కూడా స్టార్ట్ అయ్యింది. చుట్టుపక్కల మొత్తం చనిపోయిన డెడ్ బాడీసే. ఇంకందులో ఒక పిల్లోడు ఆ వర్షం నీటిని తాగుతూ ఉంటాడు. తినే ప్రస్తుతం మన మెయిన్ క్యారెక్టర్ సిన్మెన్ తాకేజో. తిను కూడా బ్యాటిల్ లో పార్టిసిపేట్ చేశాడు. మీరు ఇక్కడ తన సిచ్యువేషన్ చూసుకోవచ్చు. తన కాలికి బాగా దెబ్బలు తగిలినాయి. తను ఇప్పుడు లెగిసే పొజిషన్ లో లేడు. అందుకనే ఆ వర్షం నీళ్ళని పడుకునే తాగుతున్నాడు. ఇంకా దూరం నుంచి మనకు కొన్ని గుర్రాల యొక్క శబ్దాలు కూడా వినిపిస్తాయి. వీళ్ళు ఎనిమీస్ అన్నమాట. వార్ లో ఎవరైతే మినిగిపోయారో వాళ్ళని చంపేయడానికి వీళ్ళు ఇంకా తిరుగుతున్నారు. వీళ్ళు మన తాకేజో పక్క నుంచి వెళ్ళిపోతారు. తాకేజో కూడా చచ్చిపోయాడు అని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలాగే పొద్దున్న అయిపోయింది. మన తాకేజో హఠాత్తుగా కళ్ళు తెరుస్తాడు అనమాట. తనకి కొన్ని మాటలు వినిపిస్తాయి. ఈ మాటలు తనకన్నా కొంచెం దూరంలో పడిపోయిన ఒక మనిషి అన్నమాట. తను ఇక్కడ చెప్తూ ఉంటాడు, అమ్మ నన్ను క్షమించు, నేను మన సకుస్సు విలేజ్ ని వదిలేసి నేను ఒక పేరు సంపాదించుకోవాలని చెప్పి నేను ఇక్కడికి వచ్చేసా. నేను నా వైఫ్ ని కూడా వదిలేసి వచ్చానే అని చెప్పి మనోడు లైక్ ఏడుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినిన తర్వాత మన తకేజో ఒక కర్ర పెట్టుకొని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఏ మతాహాషి, అది నువ్వేనా? నువ్వు బ్రతికే ఉన్నావా? నేను కూడా బ్రతికే ఉన్నాను రా అని చెప్పి తను అంటాడు. ఈ మాటలు విని మన మతాహాషి భయపడిపోతాడు. మేబీ వీళ్ళు సోల్జర్స్ ఏమో, రిఫ్యూజీస్ ని చంపడానికి వచ్చిన సోల్జర్స్, నన్ను కూడా చంపేస్తారు అని చెప్పి తను భయపడి పైకి లెగవాడు అనమాట. కానీ కొంచెం ధైర్యం తెచ్చుకొని ఒకేసారి పైకి చూస్తాడు. ఇంకా చూస్తే ముందు మన తాకేజో ఉంటాడు. తన లాగా తన ఫ్రెండ్ కూడా ఈ వార్ ని సర్వైవ్ చేశాడు. అందుకనే మన మతాహాషి ఇక్కడ గట్టిగా ఏరుస్తాడు. ఇక్కడ తాకేజో మతాహాషిని అడుగుతాడు, మతాహాషి నువ్వు లెగిసి నడవగలవా? మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పి తను అంటాడు. ఇంకా రాత్రి అయిపోయింది. మతాహాషి తకేజోని పట్టుకుని నడుస్తూ ఉంటాడు. ఇక్కడ తను కూడా అలసిపోతాడు. వీళ్ళిద్దరికి తినడానికి కూడా ఏం లేదన్నమాట. అందుకనే ఇక్కడ వీళ్ళిద్దరు గడ్డి తిని బ్రతుకుంటారు. ఇక్కడ మన మతాహాషి కూడా గడ్డి తింటూ ఉంటాడు. ఇంకా మన తాకేజో ఒక చోట కూర్చొని తనకు తగిలిన గాయాల్ని కట్టుకుంటూ ఉంటాడు. ఇంకా తను చెప్తాడు, మనకు ఒక విలేజ్ దొరికితే చాలు, మనకి మెడిసిన్స్ దక్కుతాయి అని చెప్పి తను అంటూ ఉంటాడు. కానీ హఠాత్తుగా మన మతాహాషి చెప్తాడు, అసలు దీనికా మనం ఇంత దూరం వచ్చి ఫైట్ చేసింది? అసలు దీనికా మనం ఆ వార్ లో పార్టిసిపేట్ చేసింది అని చెప్పి తను అంటూ ఉంటాడు. దీనికి సమాధానం మన తాకేజో దగ్గర కూడా ఉండదు. మతాహాషి ఇక్కడ కంటిన్యూ చేస్తూ చెప్తాడు, మనం ఒక జనరల్ ని చంపేస్తే మనం చాలా ఫేమస్ అయిపోతాం, మనం పాపులర్ అయిపోతాం అని చెప్పి మనం ఈ వార్ లో పార్టిసిపేట్ చేసాం. మనం ఒక పేరుని సంపాదించుకోవడానికి ఇక్కడికి వచ్చాం. కానీ పేరుని పక్కన పెట్టు, ఇక్కడ తినడానికి ఫుడ్ కూడా లేదు, మనం గడ్డి తిని బ్రతుకుతున్నాం అని చెప్పి తను అంటూ ఉంటాడు. ఇక్కడ తాకేజో గమనిస్తాడు, తన ఎంకాల నుంచి కొన్ని శబ్దాలు వస్తున్నాయి, ఎవరో వస్తున్నారని చెప్పి మనుడు నోటీస్ చేస్తాడు. కానీ ముందున్న మన మతాహాషి మాత్రం గడ్డి పీకుతూ చెప్తాడు, ఒకవేళ నేను ఈ వార్ లో గనక చనిపోతే నువ్వే వస్తూని జాగ్రత్తగా చూసుకోవాలి తాకేజో అని చెప్పి తను అంటూ ఉంటాడు. ఇంకప్పుడే ఎవడో మన మతాహాషి ఎంకాల ఒక కత్తి పెట్టేస్తాడు. ఇది గమనించి మన మతాహాషి చెప్తాడు, హే తాకేజో, నాతో ఇలా మజాకులు చేయమాక, నీకు తెలుసు కదా నాకు ఇలాంటి మజాకులు అంటే చాలా భయం అని చెప్పి మనోడు అలా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక సోల్జర్ ఉంటాడు. తను మన మతాహాషి మీదకి అటాక్ చేయడానికి వచ్చేస్తాడు. ఆ సమురాయిని చూసి మన మతాహాషి భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతాడు. మీరు మతాహాషి యొక్క చైని కూడా చూసుకోవచ్చు. అక్కడ ఒక ఘాటు పడిపోయింది. మనోడు బ్లడ్ వస్తుందని చెప్పి తన రెండో చేత్తో ఆ గాయాన్ని ఆపేస్తాడు. కానీ ముందున్న సమురాయ్ ఇంకో అటాక్ ని చేయడానికి తను వస్తాడు. కానీ ఆ సమురాయ్ యొక్క కాలు జారిపోయేది. దాంతో ఆ సమురాయ్ కింద పడిపోతాడు. ఇది చూసి మన మతాహాషి
అక్కడ నుంచి వెంటనే తాకేజో దగ్గరికి పరిగెడతాడు. కానీ ముందున్న మన తాకేజో ఒక సమురాయ్ యొక్క చేయి పట్టుకొని ఆ సమురాయ్ యొక్క చేత్తో ముందున్న సమురాయ్ మీదకి అటాక్ చేయడానికి వెళ్తాడు. ఇక్కడ తాకేజో యొక్క కళ్ళు చూసి ముందున్న సమురాయ్ కూడా భయపడిపోతాడు. మన తాకేజో ఇక్కడ చెప్తాడు కూడా, నువ్వు నన్ను చంపడానికి వస్తే నేను నిన్ను చంపేస్తానని చెప్పి మన తాకేజో ఇక్కడ అంటూ ఉంటాడు. మన తాకేజో యొక్క స్ట్రెంత్ ని ఆ సమురాయ్ కూడా ఫీల్ అవుతాడు. ఈ పిల్లోడి యొక్క పట్టు చాలా స్ట్రాంగ్ గా ఉంది, వీడు నిజంగానే ఒక స్ట్రాంగెస్ట్ కిడ్ అని చెప్పి ఆ సమురాయ్ కి అర్థమైపోయింది. కానీ మన తాకేజో తన తలకాయని ఉపయోగించి ఆ సమురాయ్ తలకాయ మీదకి ఒక దెబ్బ కొడతాడనమాట. ఇంకా రెండో వైపు మనం మతహాసిని కూడా చూసుకోవచ్చు. బురదలో పడిపోయిన సమురాయ్ మళ్ళీ పైకి లెగిసి మతహాసిని వెంటాడుతూ ఉంటాడు, మతహాసిని కొడుతూ ఉంటాడు. దీని తర్వాత మళ్ళీ మనం తాకేజోని చూసుకోవచ్చు. మనోడు తన తలకాయ ఉపయోగించి ముందున్న సమురాయ్ ఫేస్ మీద కొట్టాడు కదా, దాని వల్ల ఆ సమురాయ్ యొక్క ముక్కు మొత్తం పగిలిపోయి రక్తం వచ్చేసేది. ఇంకా మన తాకేజో ఆ సమురాయ్ యొక్క ఫేస్ పట్టుకొని చెట్టుకేసి కొడతాడు. ఇది చూసి పక్కనున్న సమురాయ్ భయపడిపోయి కింద డొల్లుకుంటూ పడిపోతాడు. ఇంకా పక్కనే మనం మతహాసిని కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం తన మీదకి ఒక సమురాయ్ అటాక్ చేయడానికి వస్తున్నాడు కదా, అది చూసి మన తాకేజో ఒక రాయి పట్టుకొని ఆ సమురాయ్ మీదకి ఇసిరేస్తాడు. ఆ రాయి వెళ్ళి ఆ సమురాయ్ యొక్క తల మీద పడిద్ది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆ సమురాయ్ యొక్క రైట్ ఫేస్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అండ్ ఆ సమురాయ్ వెనకలు తిరిగి చూస్తే అక్కడ మన తాకేజో కర్ర పట్టుకొని ఆ సమురాయ్ మీదకి అటాక్ చేసేస్తాడు. ఇక్కడ ఎంత గట్టి కొడతాడంటే ఆ కర్ర కూడా రెండు ముక్కలు అయిపోయేది. ఒక కర్ర ఇంకా సమురాయ్ తల మీద ఉండిద్ది. ఇంకా మన తాకేజో ఆ రెండో కర్రని ఆ సమురాయ్ యొక్క గొంతులో దింపేస్తాడు. ఇది చూసి మన మతహాసి ఇంకా కింది పడిపోయిన సమురాయ్ వీళ్ళిద్దరూ భయపడిపోతారనమాట. ఇంకా మన తాకేజో ఆ చివరి సమురాయ్ వైపుకి చూస్తాడు. ఇది చూసి ఆ సమురాయ్ కి అర్థమైపోయింది తను చనిపోవడానికి వెళ్తున్నాడని. ఇంకా మన తాకేజో కూడా ఆ సమురాయ్ని చంపేస్తాడు ఒక బండ్రా వేసి. ఇంకిలాగే రాత్రి అయిపోయింది. వీళ్ళిద్దరూ ఇంకా ప్రయాణం చేస్తూనే ఉంటారు. ప్రస్తుతం వీళ్ళు కొంచెం దూరం వచ్చేసారనమాట. ఇక్కడ మన మతహాసి చెప్తాడు, దోస్ డామ్ సమురాయ్స్ నన్ను చంపడానికి వచ్చారు, కానీ నేను అంత ఈజీగా చనిపోను అని చెప్పి తను అంటూ ఉంటాడు. ఈ మాట విని మన తాకేజో కూడా తన పేరుని గట్టిగా వచ్చి చెప్తాడు అనమాట. ఐ ఆమ్ సెన్మెన్ తాకేజో అని చెప్పి తను చాలా గట్టిగా వచ్చి చెప్తాడు. ఇక్కడ మనం మతహాసిని కూడా చూసుకోవచ్చు. మనోడు చచ్చిపోయేలాగా కనిపిస్తున్నాడు, కానీ తను గట్టిగా చెప్తాడు, నేను కూడా ఇక్కడ చనిపోను, నేను ఎలాగైనా ప్రాణాలతో బ్రతుకుతా, ఎందుకంటే నేనే హనేదన్ మతహాసి అని చెప్పి తను గట్టిగా వచ్చి చెప్తాడు. తాకేజో మనం ఎలాగైనా మన యొక్క పేరుని సంపాదించుకోవాలి, మనం చాలా పెద్దోళంగా మారాలి అని చెప్పి తను అంటూ అలా పడిపోతాడనమాట. దాంతో మన తాకేజో ఎలాగైనా మతహాసికి సహాయం చేయాలని చెప్పి తను బాగా పరిగెత్తి చుట్టుపక్కల మొత్తం చూస్తాడు. అక్కడ తనకి డెడ్ బాడీస్ తప్ప ఇంకేమి కనపడవు. ఇంకా 2 days ముందు కూడా ఈ ప్లేస్ లో ఒక వార్ అయిందనమాట, అందుకని ఇక్కడ ఎన్ని డెడ్ బాడీస్ ఉన్నాయి. ఇంకా మన తాకేజోకి ఇక్కడ చాలా నీరసంగా ఉండిద్ది. ఒక డెడ్ బాడీ మీద వాంతులు చేసుకుని తను కూడా ఇక్కడ పడిపోతాడు. కానీ హఠాత్తుగా అక్కడ ఒక అమ్మాయి వచ్చిద్ది అనమాట. తిన పేరు తకిమి. తిన ఏం చేసిద్దంటే చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కత్తులు వాళ్ళ ఎక్విప్మెంట్స్ అన్ని దొంగతనం చేసిద్ది. ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకు ఒక ఇంటి లోపలికి తీసుకుని వెళ్తారు. ఇక్కడే మన మతహాసి ఇంకా తాకేజో వీళ్ళిద్దరు ఉన్నారనమాట. ఇక్కడ మన తాకేజో కళ్ళు తెరిచి చూస్తే తన ముందు ఒక అమ్మాయి ఉండిద్ది. తిన పేరు యోకో అన్నమాట. తిను చాలా వియర్డ్ గా మన తాకేజోని చూస్తూ ఉండిద్ది. ఇది చూసి మన తాకేజో కూడా అంతకేం అర్థం కాదు. తను మతహాసి ఎక్కడ ఉన్నాడు అని చెప్పి తను అడుగుతాడు. రెండో వైపు చూస్తే మన మతహాసి వేరే గదిలో డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఇది చూసి మన తాకేజో వచ్చి అడుగుతాడు, మతహాసి నువ్వు ఏం చేస్తున్నావు, మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, మనం మన విలేజ్ కి వెళ్ళాలి కదా, పద అని చెప్పి తను అడుగుతాడు. ఈ మాట వినిన వెంటనే మన మతహాసి చాలా కోపంతో చెప్తాడు, తాకేజోని బుర్ర పనిచేయట్లేదా, రాత్రే కదా మనం కొంతమందిని చంపేశాం, పైగా వార్ అయి జస్ట్ 4 days మాత్రమే అయింది, ఇప్పుడు మన కోసం స్టిల్ కొంతమంది వెతుకుతూ ఉంటారు, ఇప్పుడు మనం బయటికి వెళ్తే వాళ్ళు మనల్ని చంపేస్తారు, కొన్ని రోజులు ఇక్కడే ఉండడం మంచిది అని చెప్పి తను అంటాడు. ఈ మాటలు విని ఇక్కడ యోకో కూడా చెప్పిద్ది, అవును మీ ఫ్రెండ్ చెప్పింది కరెక్టే, వార్ అయి కొన్ని రోజులే అయింది కాబట్టి వాళ్ళు ఇంకా మీకోసం వెతుకుతూనే ఉంటారు, అయినా మీరు చాలా స్ట్రాంగ్ కదా, మీరిద్దరిలో ఎవరైనా మా అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవచ్చు, కావాలంటే ఇక్కడే ఉండిపోవచ్చు అని చెప్పి తను ఒక ఆఫర్ ఇచ్చిద్ది. ఈ చిన్న అమ్మాయి పేరు అకిమి, మీ అందరికి తెలిసిందే, తినే వీళ్ళిద్దరిని సేవ్ చేసి వీళ్ళ ఇంటికి తీసుకొచ్చింది. వాళ్ళ మధ్య ఆఫర్ వినిన తర్వాత మన తాకేజో అయితే అసలు ఏం పట్టించుకోడు, బట్ మన మతహాచి అయితే ఇక్కడ కొంచెం వేడిగా బిహేవ్ చేస్తాడు. ఆల్దో తినకు ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది, బట్ స్టిల్ ఈడు కొంచెం వేడిగా బిహేవ్ చేస్తాడు. ఇక్కడ మీ అమ్మాయి చూడడానికి చాలా అందంగా ఉంది, కానీ నాది ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది కదా అని చెప్పి మనోడు ఇక్కడ అంటూ ఉంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి తాకేజో ఇంకా అకిమి దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ లైక్ ఫుడ్ కలెక్ట్ చేయడానికి
తినడానికి అడవిలో వచ్చారనమాట. ఇక్కడ వీళ్ళిద్దరు ఫుడ్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ అకిమి అడిగిద్ది, తాకేజో నువ్వెందుకు అంత శాంతంగా ఉన్నావు, నువ్వేం మాట్లాడవా, నువ్వేం అడగవా అని చెప్పి తను అడిగిద్ది. అది విని మనోడు చెప్తాడు, అడగాల, నేనేం అడగాలి అని చెప్పి తను అంటాడు. ఇంకా అకిమి చెప్పిద్ది, నేను మా మదర్ ఎందుకు ఒంటరిగా బతుకుతున్నాం, మా ఫాదర్ ఎక్కడికి వెళ్ళారు, నా ఏజ్ ఏంటి, నేను మా అమ్మ ఏం చేస్తాం, ఇవేమి నువ్వు అడగవా అని చెప్పి తను అడిగిద్ది. ఇక్కడ తాకేజో కూడా సరేలే ఈ అమ్మాయి అడగమంటుంది కదా అని చెప్పి ఆ అమ్మాయి యొక్క ఏజ్ అడుగుతాడు. ఇక్కడ మన అకిమి చెప్పిద్ది నా ఏజ్ 15 అని తను చెప్పిద్ది. మన తాకేజో కూడా నా ఏజ్ 17 అని చెప్తాడు. పైగా మన తాకేజో ఇక్కడ అడుగుతాడు కూడా, ఇంతకీ అంత రాత్ర నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి తను అకిమిని అడుగుతాడు. ఇంకా మన అకిమి చెప్పిద్ది, నేను మా అమ్మ వస్తువులు దొంగతనం చేస్తాం, చనిపోయిన సోల్జర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ఎక్విప్మెంట్ తీసుకొని వాటిని వేరే చోట అమ్మేస్తామని చెప్పి తను అనిద్ది. రెండో వైపు ఇంట్లో ఉన్న మన మతహచికి కూడా ఆ వస్తువులన్నీ కనిపిస్తాయన్నమాట. అది చూసి మనోడు షాక్ అయిపోతాడు. ఇంకెంకాల నుంచి మన యోకో వచ్చి చెప్పిద్ది, అలా భయపడమాక, ఇవి అమ్మే మేము బ్రతికేది అని చెప్పి తను కూడా మొత్తం మనోడికి ఎక్స్ప్లెయిన్ చేసిద్ది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకు ఒక కొత్త క్యారెక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. తిన పేరే సుచికాజే తెన్మా. తిను ప్రస్తుతం మన తాకిమి ఇంకా జో దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంకా మనతో చూసి అడుగుతాడు, ఇంతకి తాకిమి ఆ వస్తున్న వ్యక్తి ఎవరు అని చెప్పి తను అడుగుతాడు. మన అకిమి ఆ వ్యక్తిని చూసిన వెంటనే కిందలోంచి రాళ్ళు తీసి ఆ వ్యక్తి మీదకి అటాక్ చేసిద్ది అనమాట. ఇది చూసి మన తాకేజో తన్ని ఆపేస్తాడు. అండ్ ఇక్కడే మనకి రివీల్ చేస్తారు, ఈ సుచికాజే తెన్మా ఉన్నాడు కదా, తినే మన తాకిమి వాళ్ళ ఫాదర్ ని చంపేశాడు అనమాట. ఇంక ఈ తెన్మా చెప్తాడు, నాకు తెలుసు నిన్న రాత్ర మళ్ళీ మీ అమ్మ కుత్తులు వెళ్ళి దొంగతనాలు చేశారని, ఆ సుచిగరా బ్యాటిల్ కి వెళ్ళారా లేదా అని చెప్పి తను అడుగుతాడు. ఈ మాటలు విని మన తాకిమి కూడా అంతకేం మాట్లాడు. ఇంకా తెన్మా చెప్తాడు, ఇదే మీ అమ్మ కూతురికి ఇచ్చే ఫైనల్ వార్నింగ్ అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మళ్ళీ వీళ్ళ ఇంటి లోపలికి తీసుకుని వెళ్తారు. వీళ్ళు ప్రస్తుతం ఆ కత్తులని తీసుకుని ఆ పైన సెల్ఫ్ లో దాచేస్తున్నారనమాట. మన తాకేజోకి ఒక ఉడెన్ కత్తి కూడా దొరికిద్ది. ఇది మనోడికి చాలా నచ్చిద్ది. ఇంకా యోకో కూడా చెప్పిద్ది, నీకు నచ్చితే ఇది నువ్వు ఉంచుకోవచ్చు అని చెప్పి తను అనేది. అండ్ మనోడు కూడా ఆ ఉడెన్ స్వార్డ్ ని తన దగ్గరే ఉంచేసుకుంటాడు. ఇంక ఇలాగే కాసేపు అయిపోయేది. వీళ్ళందరూ మళ్ళీ కూర్చొని తాగుతూ ఉంటారు. ఇక్కడ ఫైనల్లీ మన మతహచి చెప్తాడు, తాకేజో పద ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పి తను అంటాడు. ఇది విని మన ఓకో చెప్పిద్ది, అయితే మీరందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారా, అయితే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు మీరు అని చెప్పి తను అడిగిద్ది. అండ్ మన మతహచి కూడా చెప్తాడు, మేము మా విలేజ్ కి వెళ్ళిపోతున్నామని చెప్పి తను అంటాడు. ఇక్కడ ఈ ప్యానెల్ లో మీరు మన యోకోని చూసుకోవచ్చు. తను బలవంతంగా మన తెజోకి డ్రింక్ పోస్తుంది అనమాట, తాగు ఏమవ్వదు అని. ఇంకా మన మతహచి కూడా చెప్తూ ఉంటాడు, విలేజ్ లో నా భార్య నా కోసం వెయిట్ చేస్తుంది, నేను ఇక్కడ నుంచి వెళ్ళాలి అని చెప్పి తను అంటూ ఉంటాడు. ఈ మాటలు విని మన యోకో చెప్పిద్ది, ఏంటి నీ వైఫ్ వెయిట్ చేస్తుందా, అయితే డెఫినెట్లీ నువ్వు వెళ్ళాల్సిందే, సారీ నేను ఎక్కువసేపు ఇక్కడ ఉంచానని చెప్పి తను అంటూ ఉండిద్ది. ఇంకా హఠాత్తుగా మన తాకేజో పడిపోతాడు. అంటే ఎక్కువ తాగేశాడు కదా, అందువల్లే అలా పడిపోయాడు అనమాట. ఇంకా తనకు ఒక కళ కూడా వచ్చింది. కల్లో వాళ్ళ ఫాదర్ ఉంటారు. ఇక్కడ మన తాకేజో వాళ్ళ ఫాదర్ ని అడుగుతారు, నాన్న అమ్మ ఎక్కడుంది అని చెప్పి తను అడుగుతాడు. ఈ మాట విని వాళ్ళ ఫాదర్ చెప్తాడు, నీకు అమ్మ యొక్క అవసరం లేదు, ఇక్కడ నుంచి అమ్మ లేకుండా నువ్వు బ్రతకాలి అని చెప్పి తను అంటాడు. ఈ మాటలు విని మన తాకేజోకి చాలా కోపం వచ్చింది. తను వాళ్ళ నాన్న మీదకి చాలా కోపంగా చూస్తాడు. ఇది చూసి వాళ్ళ నాన్న చెప్తాడు, యు బాస్టర్డ్, నీ యొక్క ఆ డీమన్ కళ్ళతో నన్ను అలా చూస్తావా అని చెప్పి తన్ని చాలా తిడతాడు. ఆ కళ వల్ల మన తాకేజో వెంటనే కళ్ళు తెరుస్తాడు అనమాట. తన కళ్ళు తెరవంగానే ఈసారి తన ముందు మళ్ళీ యోకో ఉండిద్ది. లిటరల్లీ ఎక్కడెక్కడో పట్టుకుంటూ ఉండిద్ది అనమాట. ఇది చూసి మనోడు కంగారు పడిపోయి లెగిసిపోతాడు. కానీ మన యోకో చెప్పిద్ది, నువ్వు అలా కంగారు పడమాక, యు ఆర్ సచ్ ఏ బోరింగ్ గాయ్, నా చూపులు నీకు అర్థం అవ్వట్లేదా, నేనేం చేయాలనుకుంటున్నానో నీకు తెలియట్లేదా అని చెప్పి తను అంటూ ఉండిద్ది. కానీ అప్పుడే బయట నుంచి ఎవరో గట్టిగా తలుపులు కొడతారు. ఇంక ఇది ఎవరో కాదు, మన తెన్మా. ప్రస్తుతం వాళ్ళ గ్యాంగ్ వేసుకుని తను ఇక్కడికి వచ్చేసాడు అనమాట. తను లోపలికి రాగానే వాళ్ళందరికీ ఆర్డర్స్ ఇస్తాడు, వెళ్ళి ఇల్లు మొత్తం వెతకండ్రా అని చెప్పి. కానీ ఇల్లు మొత్తం వెతికిన తర్వాత కూడా వాళ్ళకి ఆ కత్తులు దొరకదు. ఇంకా మన తెన్మా అడుగుతాడు, ఇంతకీ యోకో ఆ కత్తుల్ని ఎక్కడ దాచావు అని చెప్పి తను అడుగుతాడు. ఈ మాట విని మన యోకో చెప్పిద్ది, అవి ఎక్కడున్నాయో నీకు ఆల్రెడీ తెలుసు, సో ఇలాంటి నాటకాలు ఆడకుండా అవి తీసుకొని ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపో అని చెప్పి తను అనిద్ది. కానీ ఈ మాట విని మన తెన్జో చెప్తాడు, నువ్వు నా ఉమెన్లా మారిపోతే ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం నీకు రాదు కదా, సో ఏమంటావు అని చెప్పి తను అడుగుతాడు. కానీ ఈ మాట విని మన యోకో చెప్పిద్ది, అసలు ఏ ఉమెన్ కూడా తన భర్తని చంపిన వాడిని ఎలా పెళ్లి చేసుకునిద్ది, అసలు నీ ముఖం చూస్తేనే నాకు విరక్తి పుట్టిద్ది అని చెప్పి తను అనిద్ది. ఈ మాట వినిన వెంటనే మన తెన్మాకి చాలా కాలిద్ది. కానీ తను వెంటనే డ్రింక్ చేసి ఆ కోపాన్ని తగ్గించుకొని చెప్తాడు,
చెప్తాడు, మీరందరూ పైన ఆ సెల్ఫ్ చెక్ చేయండి అని చెప్పి తను అంటాడు. ఇంకా పైనుంచి ఆ కత్తులు కూడా అలా కింద పడిపోతాయి. ఇది చూసి యోకోకి కూడా ఇక్కడ ఏం చేయాలో ఏమీ అర్థం కాదు. ఇంకా వీళ్ళు ఇల్లు మొత్తం వెతుకుతున్నారు కదా, వీళ్ళకి అకిమి కూడా దొరికిపోయేది. తను కూడా ఒక సెల్ఫ్ లో దాక్కుంది అనమాట. ఇంకా మన తెన్జో అకిమి నువ్వు ఒక ఈడియట్ వి, నా ఆఫర్ నువ్వు ఒప్పుకోలేదు అని చెప్పి తను డ్రింక్ చేస్తూ ఆ తలుపు దగ్గరికి వచ్చి ఆగిపోతాడు. రెండో వైపు మన తకేజో ఇంకా మతహచి రెడీగా ఉన్నారనమాట. ఈ టెన్జో గడు లోపల రాగానే విని వేసేద్దామని. కానీ మన తెన్జో చెప్తాడు, నాతో మీరు ఇక్కడ ఆటలాడమాకండి అని చెప్పి తను ఒక్క పంచ్ కొడతాడు. ఆ పంచ్ తలుపు బద్దలు కొట్టుకొని మతహచి మీద పడిద్ది. మతహచి ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక్కడ మన తాకేజో కూడా రెడీగా ఉంటాడు తెన్మాతో ఫైట్ చేయడానికి. కానీ ఆ తెన్మా ఎరిగిన డోర్ తాకేజో మీదకి ఇసిరేస్తాడు. కానీ మన తాకేజో తన యొక్క స్వార్డ్ ని ఉపయోగించి ఆ తలుపుని వేరే చోటికి డిఫ్లెక్ట్ చేసేస్తాడు. కానీ తెన్మా తాకేజో మీదకి అటాక్ చేసేస్తాడు. మీరు ఈ పనిలో చూసుకోవచ్చు, తన తలకాయ పట్టుకొని నాళ్ళకేసి కొడతాడు. ఒక్కసారి కొట్టిండే కాదు, అలాగే 4 సార్లు కొడతాడు. ఇది చూసి పక్కనున్న మన మతహచి ఇంకా యోకో వీళ్ళిద్దరు కూడా భయపడిపోతారు. అండ్ అప్పుడే మన తెన్మా రియలైజ్ అవుతాడు, తన చేతి నుంచి బ్లడ్ వస్తుంది. ఇది చేసింది మన తాకేజో అన్నమాట. తను లిటరల్లీ తెన్మా యొక్క చేతిని కొరికి పడేశాడు. ఇది ఎప్పుడు జరిగిందో కూడా మన తెన్మాకి అర్థం అవ్వలేదు. కానీ మన తాకేజో తన వుడెన్ స్వార్డ్ తీసుకుని తెన్మా ముఖానికి కేసి కొడతాడు. మన తెన్మా కూడా ఇక్కడ గమనిస్తాడు తన తలకాయ లోపల నుంచి బ్లడ్ వస్తుందని. ఇంకా తను వెంటనే కట్టేస్తాడు. ఇంకా ముందున్న మన తాకేజో చెప్తాడు, ప్రస్తుతం నువ్వు ఒక బ్యాండెడ్ అయి ఉండొచ్చు, బట్ స్టిల్ నువ్వు ఒక జనరల్ గాడివి, సో అందుకనే నేను నీ తలకాయ తీసుకోబోతున్నాను అని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన వెంటనే మన మతహచి కూడా తన కత్తి పట్టుకొని బయటికి వెళ్ళి ఒక్కడి చేయి కోసేస్తాడు. కంగారు పడుతూనే కోస్తాడు. ఇది చూసి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మన మతహచి మీదకి అటాక్ చేసేస్తారు. ఇక్కడ మతహచి కూడా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇది మొత్తం బయట జరుగుతుంది. ఇంకా లోపల చూసుకుంటే మన తాకేజో ఇంకా తెన్మా ఒకరినొకళ్ళు ఇక్కడ చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ సిచ్యువేషన్ చాలా ఇంటెన్స్ గా ఉండిద్ది. కానీ సడన్ గా మన తెన్మా అక్కడ నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు. ఇది చూసి మన తాకేజో కూడా అంతకేం అర్థం కాదు. తను కూడా పరిగెత్తుకుని బయటకు వస్తాడు. ఇక్కడ ఒక వ్యక్తి మన తాకేజోని ఆపడానికి చూస్తాడు. కానీ మన తాకేజో తన్ని కూడా కోసేసి తెన్మా ఏ డైరెక్షన్ లోకి అయితే పరిగెత్తుకుని వెళ్ళాడో అదే డైరెక్షన్ లో మన తాకేజో కూడా పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ మన తెన్మా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి భయపడి అలా పారిపోతున్నాడు. ఇది చూసి మన తాకేజోకి అసలేం అర్థం కాదు. వీడు లీడర్ కదా, వీడు ముందుండి ఫైట్ చేయాలి, అలాంటిది వీడు పారిపోతున్నాడు ఏంటి అని చెప్పి మన తాకేజో అనుకుంటూ ఉంటాడు. వీళ్ళిద్దరూ చాలా సేపు పరిగెడుతూ ఇప్పుడు ఒక డీప్ ఫారెస్ట్ లోకి వచ్చేసారనమాట. ఇక్కడ మన తెన్మా స్టిల్ భయపడుతూనే పరిగెడుతున్నాడు. మొదటిలో తను తాకేజోని చూసి ఒక పిల్లగాళ్లే అని అనుకున్నాడు. కానీ ఆ పిల్లగాడి లోపల చాలా స్ట్రెంగ్త్ ఉంది. వాడి కళ్ళు నార్మల్ కళ్ళు కాదు, అవి ఒక డీమన్ కళ్ళు అని చెప్పి మనోడు అక్కడ నుంచి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరిగెడుతూనే ఉంటాడు. బట్ అప్పుడే మన తాకేజో తెన్మా మీదకి వచ్చేసి తన వుడెన్ కటానాతో తెన్మా యొక్క తలకాయ మీద ఒక అటాక్ చేస్తాడు. ఈ అటాక్ మన తెన్మాకి చాలా గట్టిగా తగిలిద్ది. ఆ దెబ్బకి మన తెన్మా కింద పడిపోతాడు. కానీ మన తాకేజో తన తలకాయ మీద కొట్టి అక్కడే చంపేస్తాడు. మీరు ఈ ప్యానెల్ లో చూసుకోవచ్చు, మన తాకేజో మొత్తం రక్తంలో మునిగిపోయాడు అన్నమాట. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మతహచి దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మనోడు ఒంటరిగా ఒక్కడే నలుగురిని అలా చంపేశాడు అన్నమాట. ఇంకా మన మతహచి తన కత్తి పైకి లేపి చెప్తాడు, వీళ్ళందరూ లూజర్స్, వీళ్ళ లోపల అసలు స్ట్రెంతే లేదు, ఇంతకీ వాళ్ళ బాస్ సంగతి ఏంటి తాకేజో అని చెప్పి మన మతహచి అడుగుతాడు. ఇక్కడ తాకేజో చెప్తాడు, వాళ్ళ బాస్ కూడా సేమ్ గానే ఉన్నాడు, వాళ్ళ లోపల కూడా అసలు అంత స్పెషల్ ఏమీ లేదు అని చెప్పి తను అంటాడు. ఇది మొత్తం చూసి యొక్క కూడా షాక్ అయిపోయేది. తను వీళ్ళిద్దరిని చూసి పిల్లగాళ్ళు అనుకుంది, బట్ వీళ్ళు నిజంగా చాలా స్ట్రాంగ్ అని చెప్పి తను అనిద్ది. ఇంకా మన మతహచి చెప్తాడు, ఒకవేళ ఎవరైనా వచ్చి ఇది మొత్తం ఎవరు చేశారంటే ఏమని అంటారు, మియామోటో విలేజ్ నుంచి మతహచి ఇంకా తాకేజో వచ్చి వీళ్ళందరిని ఇలా చంపారని చెప్పండి అని తను అంటాడు. ఈ మాట విని తర్వాత మన యొక్కకైతే అర్థమైపోయింది, వీళ్ళు పిల్లగాళ్ళే, నిజానికి వీళ్ళు అంత మెచ్యూర్ ఏం కాదు, వీళ్ళు పిల్లలాట ఆడుతున్నారు ఇక్కడ అని చెప్పి తనకైతే అర్థమైపోయింది. కానీ మన యొక్క చెప్పిద్ది, సారీ ఆ మాటలు చెప్పడానికి నేను ఇక్కడ ఉండను, నేను కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని అనుకుంటున్నా, మీరు ఇక్కడ ఎలాగో తెన్మాని చంపేశారు, కానీ ఇప్పుడు వాడి తమ్ముడు మన మీద పగ తీర్చుకోవడానికి ఇక్కడికి వస్తాడు, ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు అని చెప్పి తను అనిద్ది. ఈ మాట విని వీళ్ళిద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన మతహచి దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం రాత్రి అయిపోయింది. మనోడు చాలా సంతోషంగా ఉన్నాడు, ఎందుకంటే జీవితంలో మొదటిసారి తను భయపడుతూ నలుగురిని చంపాడనమాట. సో అందుకనే మనోడు కొంచెం హ్యాపీగా ఉంటాడు. ఒకవేళ రేపు పొద్దున్నే తెన్మా యొక్క తమ్ముడు సుజికాహే కోహి వచ్చినా నేను వాడిని చంపేస్తానని చెప్పి మనోడు ఇక్కడ అనుకుంటూ ఉంటాడు. కానీ హఠాత్తుగా తనకు ఒక
రియలైజేషన్ వచ్చింది. ఇప్పుడు నలుగురిని చంపిన తర్వాత మెన్ అంటే బాగోదు కదా, రియల్ మెన్ ఎప్పుడంటే మారేది సెక్స్ చేసిన తర్వాతే అని చెప్పి తను ఒక డోర్ వైపుకి చూస్తాడు. ఆ డోర్ లోపల యోకోనే ఉండిద్ది. సో ప్రస్తుతం తినేనా ఈజీ టార్గెట్ అని చెప్పి తను లిటరలీ ఆ డోర్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. లోపల యోకో నిజంగానే పడుకుంటూ ఉండిద్ది. ఇంకా మన మతహాచి తన దగ్గరికి వెళ్ళి కిస్ చేయడానికి చూస్తాడు. ఇక్కడ యోకో కూడా అడిగిద్ది, ఇంతకీ మీ ఇద్దరిలో నుంచి నువ్వు ఎవరు అని చెప్పి తను అడిగిద్ది. ఇక్కడ మొత్తం చీకటిగా ఉంది కాబట్టి మన యోకోకి అసలు ఎవరు తనకేం అర్థం అవ్వట్లేదు అనమాట. కానీ మన మతహాచి మేబీ తిను తాకేజోని ఎక్స్పెక్ట్ చేస్తుందేమో అని చెప్పి నేను తాకేజో అని చెప్పి తను అంటాడు. కానీ ఆబ్వియస్లీ ఆడు మాట వినిన తర్వాత తనకు అర్థమైపోయిద్ది అనమాట. యు ఆర్ సచ్ ఏ బ్యాడ్ బాయ్ అని చెప్పి తను అనిద్ది. అండ్ ఇక్కడ మొత్తం జరగాల్సింది జరిగిపోయింది. ఇంకా మార్నింగ్ లో మనం మతహాచిని చూసుకోవచ్చు. తను చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నాడు. రాత్రి లాంటి పనులు చేయడానికి తాకేజో యొక్క పేరుని ఎందుకైనా ఉపయోగించానని చెప్పి తను చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నాడు. స్పెషల్లీ తన ఫ్యూచర్ వైఫ్ ఒస్సు మీద కూడా తను చీట్ చేశాడు కాబట్టి ఐఎమ్ సారీ ఒస్సు అని చెప్పి తను అంటూ ఉంటాడు. అండ్ ఫైనల్లీ తను ఇప్పుడు డిసైడ్ అయిపోతాడు, తాకేజో పద మనం మన విలేజ్ కి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండకూడదు, మనం మన మియామోటో విలేజ్ కి మనం వెళ్ళిపోదాం అని చెప్పి తను అంటూ ఉంటాడు. అంటే మనోడు ఒకసారి ఆ విలేజ్ కి వెళ్తే ఇక్కడ జరిగింది మొత్తం మర్చిపోదాం అని చెప్పి తను అనుకుంటున్నాడు. కానీ రెండో వైపు సిచ్యువేషన్ చాలా డిఫరెంట్ గా ఉండిద్ది. ఇక్కడ చాలా మంది వాళ్ళ గుర్రాలు వేసుకొని వీళ్ళ దగ్గరికి వస్తున్నారు అనమాట. వీళ్ళు తెన్మా వాళ్ళ మనుషులు. ఇప్పుడు తెన్మా కూడా లేడు కాబట్టి ఒకోని కూడా వదిలిపెట్టకూడదు, తన్ని కూడా మనం వాడుకొని చంపేద్దాం అని చెప్పి లైక్ వీళ్ళందరూ గుర్రాలు వేసుకొని వీళ్ళ ఇంటికి అన్నమాట వస్తున్నారు. కానీ రెండో వైపు మన తాకేజో చెప్తాడు, నువ్వు డెఫినెట్లీ వెళ్లాల్సిందే అని చెప్పి తను అంటాడు. కానీ ఈ మాట వినిన తర్వాత మన మతహాచికి ఏం అర్థం కాదు. తను చెప్తాడు, ఏంటి నువ్వని పిలుస్తున్నావు, నాతో పాటు నువ్వు రావా తాకేజో అని చెప్పి తను అడుగుతాడు. కానీ మన తాకేజో చెప్తాడు, నేను మన ఇంటిని వదిలేసా ఎందుకంటే నేను ఒక వారియర్ లా మారాలని, నేను వేగబాన్ లా మారాలని నేను నా ఇంటిని వదిలేసి నా ఊరిని వదిలేసి ఇక్కడికి వచ్చానని చెప్పి తను అంటాడు. ఇంకా పైన చాలా గుర్రాలు యోకో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాయి. ఇది చూసి మన తాకేజోకి అర్థమైపోయేది, వాళ్ళు తెన్మా యొక్క మనుషులు రివెంజ్ కోసం వచ్చారు అని చెప్పి తను అంటాడు. ఇది చూసి మన అకిమి కంగారు పడిపోయింది. ఇంట్లో వాళ్ళ అమ్మ ఒంటరిగా ఉంది, తను ఎలాగైనా కాపాడాలి అని చెప్పి తను ఇక్కడ అంటూ ఉండిద్ది. దాంతో మన తాకేజో ఇంకా మతహాచి ఇద్దరు వాళ్ళ అమ్మని కాపాడడానికి పరిగెడతాడు అనమాట. ఇక్కడ మన తాకేజో చాలా ఫాస్ట్ గా పరిగెడుతూ ఉంటాడు. మన మతహాచి తన్ని క్యాచప్ చేయలేకపోతాడు. కానీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంటి ముందు చాలా గుర్రాలు ఉంటాయి అన్నమాట. మన తాకేజో అసలు ఏం ఆలోచించకుండా ఆ ఇంటి లోపల దూరిపోతాడు. బ్రో ఇది చూసి మన మతహాచి కంగారు పడిపోతాడు. ఇంటి బయట అన్ని గుర్రాలు ఉన్నాయి కదరా, లోపల ఇంకెంత మంది ఉంటారు, అలాంటిది వీడేం ఆలోచించకుండా లోపలికి వెళ్ళిపోయాడంటే ఇప్పుడు నేనేం చేయాలి, నేను లోపలికి వెళ్తే చచ్చిపోతా, నేను లోపలికి వెళ్ళనని చెప్పి ఇక్కడ మన మతహాచి భయపడిపోయి అక్కడే నుంచుంటాడు. ఇంకా లోపల చూసుకుంటే మన తాకేజో లోపలికి వెళ్ళి మీరందరు ఇక్కడ ఏం చేస్తున్నారు, యోకో ఎక్కడ ఉంది అని చెప్పి తను అడుగుతాడు. ఇక్కడ యోకో మాట వినిన వెంటనే అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అయితే నువ్వేనా మా తెన్మాని చంపింది అని చెప్పి మన తాకేజో మీదకి అటాక్ చేయడానికి వచ్చేస్తారు. ఇక్కడ మన తాకేజో ఒకరిని ఆపేస్తాడు. కానీ పక్క నుంచి ఇంకొక వ్యక్తి మన తాకేజో మీదకి అటాక్ చేయడానికి వస్తాడు. కానీ మన తాకేజో తను పట్టుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు కదా, తను ఒక షీల్డ్ వాడుతాడు. అలాగే బయట చూసుకుంటే మన మతహాచి ఇక్కడ ఆలోచిస్తూ ఉంటాడు. తన దగ్గర సార్డ్ లేదు కానీ తాకేజో లోపలికి వెళ్ళిపోయాడు. తాకేజో తను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మన తాకేజో తిను ఇద్దరు కలిసి చాలా టైం స్పెండ్ చేశారు. కానీ మన తాకేజో ఎప్పుడు చాలా ముందు ఉండేవాడు. మన మతహాచి ఎప్పుడు తాకేజోని క్యాచప్ చేసేవాడు కాదు. వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ చాలా పెరిగిపోతూ వెళ్ళేది. కానీ ఇప్పుడు మన మతహాచి డిసైడ్ అవుతాడు అనమాట, తాకేజో నేను ఎలాగైనా క్యాచప్ చేసేస్తానని చెప్పి తను ఆ ఇంట్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మనోడు ఇక్కడ వణుకుతూనే వెళ్తాడు కానీ అట్లీస్ట్ వెళ్ళడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పుడే వెనకాల నుంచి ఒక నాయిస్ వచ్చింది. మన మతహాచి అసలు ఎవరది అని చెప్పి వెనకాల తిరిగి చూస్తే అక్కడ మన యోకో ఉండిద్ది. తను అసలు ఇంటి లోపల లేదన్నమాట. ఆ గుర్రాల యొక్క శబ్దాలు విని తను బ్యాక్ డోర్ నుంచి బయటికి ఎప్పుడో పారిపోయింది. ఇంకా మన మతహాచి గమనిస్తాడు ఇక్కడ యోకో చాలా వణుకుతుంది అనమాట. ఇంకా మన యోకో చెప్పేది, మొన్నటి వరకు ఆ తెంజు నన్ను ఇష్టపడతారు కాబట్టి నా మీదకి ఎవరు అటాక్ చేయడానికి రాలేదు, కానీ ఇప్పుడు నన్ను ప్రొటెక్ట్ చేయడానికి ఎవరు లేరు అని చెప్పి తను మతహాచిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉండిద్ది. దాంతో మన మతహాచి కింద పడిపోతాడు అనమాట. ఇంకా మన యోకో కూడా తన మీదకు వచ్చేసిద్ది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి ఆ ఇంటి లోపలికి తీసుకుని వెళ్తారు. మీరు ఈ ప్యానెల్లో చూసుకోవచ్చు, మన తాకేజో ఆ వ్యక్తి దగ్గర నుంచి తన కటానా లాగేసుకొని ఆ వ్యక్తిని సగానికి కోసేస్తాడు. ఇది చూసి పక్క నుంచి ఇంకొక వ్యక్తి తన కటానాతో మనోడు మీదకి అటాక్ చేస్తాడు. ఈ అటాక్ తో మనోడు కత్తి కూడా సగానికి విరిగిపోయింది. కానీ తాకేజో ఆ ఇరిగిన కత్తినే ఆ మంచి కళ్ళల్లో గుచ్చేస్తాడు. ఇది చూసి ఎంకలున్న ఆ 9వ వ్యక్తి తన యొక్క స్పియర్
స్పేర్ తీసుకొచ్చి మన తాకేజో మీదకి అటాక్ చేస్తాడు. కానీ అటాక్ మన తాకేజో మీద తగలదు, తన బట్టల్ని చీల్చుకుంటూ అది బయటకు వచ్చేసిద్ది. దాంతో మన తాకేజో వేరే కటన లాక్కొని అక్కడ ఉన్న ఇద్దరి గొంతుల్ని కోసేస్తాడు. ప్రస్తుతం మన తాకేజో ఇక్కడ చాలా మందిని చంపేశాడు. తన ముందు ఇప్పుడు 5గురు ఉన్నారనమాట. ఇప్పుడు ఈ 5గురు ఎలాగైనా తాకేజోని చంపేయాలని చెప్పి కలిసి అటాక్ చేయడానికి వస్తారు. దాంతో మన తాకేజో వెంటనే ఒక్కోడి మీదకి అటాక్ చేసి తన చేయిని కోసేస్తాడు. ఇంకా మన తాకేజో ఇక్కడ గట్టిగా అరుస్తూ ఉంటాడు. మతహాచి నువ్వు అక్కడ బ్రతుకున్నావు కదా, బ్రతుకుంటే ఏదైనా అరువు మతహాచి, సౌండ్ చేయని చెప్పి తను అరుస్తూ ఉంటాడు. కానీ బయట నుంచి మన మతహాచి యొక్క ఒక్క శబ్దం కూడా వినపడదన్నమాట. దాంతో మన తాకేజో ఇంకొక వ్యక్తి గొంతు కోసేసి గట్టిగా తను అరుస్తాడు, మతహాచి నువ్వు అక్కడ ఉన్నావా లేదా, ఏదో ఒకటి మాట్లాడు అని చెప్పి తను గట్టిగా అరుస్తూ ఉంటాడు. కానీ బయట చూసుకుంటే ఆ మతహాచి యోకోతో సెక్స్ చేస్తున్నాడు. బ్రో ఈడు ఎంత వేస్ట్ గాడ్ అంటే మీకు ఫ్యూచర్ లోకి వెళ్ళిన తర్వాత వీడి యొక్క భవిష్యత్ ఎంతో మీకు తెలిసిద్ది. కానీ లోపల చూసుకుంటే మన తాకేజో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చంపేశాడు. ఆ ఇల్లు మొత్తం రక్తంతో నిండిపోయింది. చుట్టుపక్కల మొత్తం కాకలే అన్నమాట ఆ శవాల్ని తినడానికి. ఇంకా మన తాకేజో ఒక్కడే ఆ కత్తి పట్టుకొని బయటికి వస్తాడు. కింద చూస్తే యోకో ఒక హెయిర్ క్లిప్ కూడా ఉండిద్ది అనమాట. దాంతో మనోడు మళ్ళీ మతహాచి నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పి తను గట్టిగా అరుస్తాడు. కానీ ముందు నుంచి ఏ రెస్పాన్స్ కూడా రాదు.